హలో హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. సో ఈరోజు మనం లడాక్ కాశ్మీర్ ట్రిప్లోని డే 2 స్టార్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడే మనం ఇక్కడ ఢిల్లీలోని మైపాల్పూర్ హోటల్ చెక్అవుట్ చేసేసి ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. ఇప్పుడు వచ్చే టైం వచ్చి 6:30 అవుతుంది. సో 8:40కి మనకి ఫ్లైట్ ఉంది, లడాక్ ఫ్లైట్. ఓకే, జస్ట్ మనకి మైపాల్పూర్ అనేది మనకి హైదరాబాద్లో శంషాబాద్ లాగా. సో ఎయిర్పోర్ట్కి చాలా క్లోజు. సో ఇక్కడ నుంచి మీకు జస్ట్ 2-3 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది. మీకు ఓలాలో బుక్ చేస్తే మీకు 100 రూపీస్ అనమాట, చాలా దగ్గర. సో ఇక్కడ కూడా మనకి అన్నీ దొరుకుతున్నాయి, చాలా బాగుంది ఇక్కడ ఏరియా కూడా. ఓకే, మనం డైరెక్ట్గా ఎయిర్పోర్ట్లో కలుసుకుందాం. సో మీకు చాలామందికి తెలిసే ఉంటుంది, ఢిల్లీ ఎయిర్పోర్ట్ జిఎంఆర్ కన్స్ట్రక్ట్ చేశారు, వాళ్ళే ఆపరేట్ చేస్తున్నారు. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కూడా జిఎంఆర్ ఎయిర్పోర్ట్. సో ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం మనం. సో ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు టైం ఎంత అవుతుంది, 6:45 అవుతుంది. అండ్ మనకి ఫ్లైట్ 8:40కి. సో చాలా టైం ఉంది, మిస్టేక్ కదా. సో వెళ్ళిపోతున్నాం లోపలికి. సో నా సబ్స్క్రైబర్ అది మనతో పాటు ఫస్ట్ టైం ట్రిప్కి వస్తున్నాడు, ఫస్ట్ టైం ఫ్లైట్ కూడా ఎక్కబోతున్నాడు. అది ఎలా ఉంది ఫీలింగ్ నీకు? ఫస్ట్ ట్రిప్పే చాలా పెద్ద ట్రిప్ వేసావు. లడక్ అనేది ఎంతో మందికి అదొక డ్రీమ్ అనమాట, లడక్ వెళ్ళాలని. అలాంటి నీ ఫస్ట్ ట్రిప్పే, ఫస్ట్ ఫ్లైట్ జర్నీ. సో ఎలా అనిపించింది? ఫీలింగ్ ఎక్సైటెడ్. బాగుందా? సూపర్ సూపర్ సూపర్. సో మన సతీష్ అయితే ఫుల్ టైం యూట్యూబర్ అయిపోయాడు. చేయటానికి వచ్చింది అది కదా. సో చాలామందికి ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ తర్వాత చాలామందికి తెలుసు ఈ ఫ్లైట్ ప్రొసీజర్ అన్నీ. బట్ ఎవరికైతే తెలియో వాళ్ళకి నేను ఏం చెప్తానంటే, సో రూల్స్ చాలా మారినాయి కదా. సో కంపల్సరీ మినిమం అరగంటకు ముందే, మినిమం 60 మినిట్స్ ముందే మనకి ఆ చెక్ ఇన్ ప్రాసెస్ అనేది క్లోజ్ చేస్తారు. సో మీరు కుదిరితే ముందు రోజు, లేదంటే అట్లీస్ట్ మీ ఫ్లైట్ డిపార్చర్ 2-3 అవర్స్ ముందు మీరు కంపల్సరీ వెబ్ చెక్ ఇన్ చేసేసుకోండి. వెబ్ చెక్ ఇన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి మీకు అనుకున్నాయి కదా పిఎస్కో. సో మీ జస్ట్ మీ బుకింగ్ పిఎన్ఆర్ నెంబర్ కొడితే మీకు బోర్డింగ్ పాస్ ప్రింట్అవుట్ బయటకు వచ్చేస్తుంది. సో అది ప్రొసీజర్. ఓకే, ఇప్పుడు మనం చెక్ ఇన్ లగేజ్ ఏమైనా ఉంటే లోపలికి వెళ్ళి మనం అక్కడ ట్యాగ్స్ అవి తీసుకోవాలి, కౌంటర్ దగ్గర అడిగితే ఇస్తారు. ఓకే, చూద్దాం లోపలికి వెళ్ళి. నేను కూడా కోవిడ్ తర్వాత ఇదే ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ. ఓకే, వెబ్ చెక్ ఇన్ అయిపోయింది, అలాగే మామూలుగా థర్మల్ స్క్రీనింగ్ అయిపోయింది. సో లోపలికి అయితే వచ్చాము. బోర్డింగ్ పాస్ కూడా మనం కియోస్కో మిషన్ నుంచి బోర్డింగ్ పాస్ కూడా తీసుకున్నాము. సో ఇప్పుడు మనం చెక్ ఇన్ లగేజీ కొంచెం ఆ ట్యాక్స్ తీసుకోవాలి, లగేజ్ ట్యాక్స్ తీసుకోవాలి. తీసేసుకొని వాళ్ళకి చెక్ ఇన్ బ్యాగ్ హ్యాండ్ ఓవర్ చేయాలి. సో అది ప్రొసీజరు. సో ఇక్కడైతే థర్మల్ స్క్రీనింగ్ అయితే చేశారు, కానీ కోవిడ్ టెస్ట్ అయితే ఏం లేదు. సో మనకి లడక్ వెళ్ళిన తర్వాత అయితే కోవిడ్ టెస్ట్ ఉంటుంది. సో మరి ఏమవుతుంది ఏంటో చూడాలి. ఓకే చలో, ఎయిర్పోర్ట్ అయితే చాలా బాగుంది, ఒకసారి వ్యూ చూడండి. Close till I get up, time is barely on our side. I don't wanna waste what's left. The storms we chase are leading us, and love is all we'll ever trust. మా ముగ్గురు లగేజ్ చూడండి అబ్బా ఎంత ఉందో. మొత్తం మనిషికి 2 బ్యాగులు ఎక్కువ ఉంది. నీదే ఎక్కువ ఉంది. నాది ఎక్కువ ఉందా? లేదా అందరికీ 2 బ్యాగులు, పెద్ద పెద్ద బ్యాగులు. సో చూడండి, మన చెక్ ఇన్ బ్యాగేజీ డ్రాప్ చేయడానికి ఎంతమంది వచ్చారో. క్రౌడ్ అయితే ఫుల్ హెవీగా ఉంది. సో మీరు కొంచెం ఎర్లీగా వస్తే బెటర్. మన విజయవాడ, వైజాగ్ అంటే ఓకే, బట్ హైదరాబాదు, బెంగళూరు, ముఖ్యంగా ఢిల్లీ లాంటి ప్లేస్లో అయితే కంపల్సరీ చాలా మంది రావాలి. సో మన అంతా అడవిడ్ అయిపోయింది బాగా, చెక్ ఇన్ చాలా లేట్ అయిపోయింది. నీ పీపీ కిట్ ఇచ్చారా? నాకు ఇవ్వలేదు పీపీ కిట్. మిడిల్ సీట్ వాళ్ళకేమో, మిడిల్ సీట్ వాళ్ళకి ఇచ్చారు. సో మిడిల్ సీట్ కాబట్టి తనకి పీపీ కిట్ ఇచ్చారు. మనకి నార్మల్ వాళ్ళకి అయితే పీపీ కిట్ ఇవ్వట్లేదు, విండో సీట్ వాళ్ళకి. పాపం హరికి విండో సీట్ వస్తే
సతీష్ ఏం చేసింది తెలుసా, వీడియో తీసుకుందామని చెప్పి పాపం మనోడిని మిడిల్ సీట్ తోసేసినబ్బా. చూడండి ఫస్ట్ టైం పీపీ కిట్. సో ఓన్లీ మిడిల్ సీట్ వాళ్ళకి పీపీ కిట్ ఇస్తున్నారు. స్టార్టింగ్లో అందరికి ఇచ్చేవాళ్ళు. బడ్జెట్ కాస్ట్ కటింగ్. సో కొన్ని రోజులు 4 రోజులు అయితే అది కూడా ఇవ్వరు. సో మనం ఫ్లైట్ దగ్గరికి వచ్చేసాము. SpiceJet SZ123 ఢిల్లీ టు లేహ్. లడాక్. ఎలా ఉంది అరే ఫస్ట్ ఎక్స్పీరియన్స్? సూపరా? Ladies and gentlemen, boarding company continue. कृपया ध्यान दीजिए या फ्लाइट मोड में कर लें और अन्य इलेक्ट्रॉनिक उपकरणों को बंद कर लें। आपकी जानकारी के लिए स्पाइसजेट फ्लाइट्स पर धूम्रपान और डोमेस्टिक फ्लाइट्स पर मदिरा। Through the wastelands, through the highways, and on we'll go. Hold me close till I get up. Time is barely on our side. I don't wanna waste what's సో మనం ఇంకొక 10 minutesలో ఫ్లైట్ ల్యాండ్ అవుతాము. సో ఆల్మోస్ట్ లేహ్ దగ్గరికి వచ్చేసాము. సో కొంచెం డిఫరెంట్ ఫీలింగ్. సో కింద చూస్తున్నారు కదా, సో ఆ రన్వే మీద మనం దిగాలి. సో బాగుంది ఇది లేహ్ రన్వే. and on we'll go. ఫ్రెండ్స్ మనం లడాక్ వచ్చేసాము. మీకు బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, అదే లడాక్ ఎయిర్పోర్ట్. ఇప్పుడైతే ప్రజెంట్ చిన్న ఎయిర్పోర్ట్, పక్కన ఇంకో పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అది కంప్లీట్ అయితే చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అవుతుంది ఇక్కడ. బాగా టైర్డ్ అయిపోయినా, కోవిడ్ టెస్ట్ అంతా అయిపోయింది. సో కోవిడ్ టెస్ట్ అంతా అయిపోయింది, అందరికీ నెగిటివ్ వచ్చేసింది. సో నో ప్రాబ్లం ఎట్ ఆల్. సో -5 degree టెంపరేచర్ ఉంది. ఓ పక్క పైన ఎండగా ఉన్నా కానీ -5 degree టెంపరేచర్ ఉంది. చాలా హారబుల్ ఉంది వెదర్. ఓకే, మన హోటల్ అతను కారు పంపించారు. మనం ఇప్పుడు హోటల్కి వెళ్ళిపోవాలి. హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి అప్పుడు ప్రశాంతంగా, ఈరోజు లైవ్ ఉంది కదా, చలే. ఓకే, సో మన
హోటల్ అతను మనకి ఇది మారుతి ఈకో వెహికల్ పంపించిండు. డ్రైవర్ సాబ్ कैसे हो? हाय. आपका लड़क बहुत सुंदर है, मेरा बहुत पसंद है. तो ఈ బండిలో మనం ఇప్పుడు వెళ్ళిపోతాము. సూపర్ ఉంది. లేహర్ డిస్ట్రిక్ట్ లో పెంచాము. సో మనకి ఒకటి మన డ్రైవర్ షాప్ ఒక షాకింగ్ న్యూస్ చెప్తా ఉన్నాడు. రేపటి నుంచి లాక్డౌన్ అంట 5-6 days. బట్ ప్లేసెస్ అయితే అన్ని ఓపెన్ అంటున్నాడు. అది చూద్దాం. ఇదైతే మన లేహ్ టౌన్. ఇది లేహ్ అనేది ఒక డిస్ట్రిక్ట్ అనమాట. ఇప్పుడు లడక్ సపరేట్ స్టేట్ అయింది కదా, యూనియన్ టెరిటరీ. అందులో ఇది ఒక డిస్ట్రిక్ట్, లేహ్ డిస్ట్రిక్ట్. సో బయట అయితే భయంకర టూ మచ్ కూల్ ఉంది, -5 టెంపరేచర్ ఉంది. ఫ్రెండ్స్ మనం వచ్చేసాం హోటల్ దగ్గరికి. హోటల్ అయితే చాలా బాగుంది, సింపుల్గా. हमारा लड़का आपका वेट कर रहा था, बोलता यूट्यूबर कहाँ है. हेलो. हाय सर, कैसे हो? बाजी फर्स्ट क्लास. थैंक यू. ఏంది? సో ఇప్పుడు మీకు రూమ్ చూపిస్తాడు, లడాఖ్లోని రూమ్. ఓకే, 102. సో రూము 2 members కలిపి 1200. అది బ్రేక్ఫాస్ట్ డిన్నర్ కలిపితే అయితే మీకు 1700. మామూలు రూమ్ అయితే 1200. బాగుంది. రూమ్ అయితే 1200. 1300. బ్రేక్ఫాస్ట్ డిన్నర్ కలిపి 1700. బ్లోయర్ ఇచ్చిండ్రు. హీటరా హీటర్ ఇచ్చింది. ఇంకో 10 రూమ్ ఇస్తాడట 1 గంటలో. ప్రస్తుతానికైతే ఇది హీటర్. సర్వీస్ ఇస్ గుడ్, సింపుల్గా బాగుంది, అడవుటి లెక్క. ఫ్రెండ్స్, లడాఖ్లో ఇది ఫేమస్. దీని పేరు ఏంటంటే కడక్ చాయ్. సో ఎలాచి ఏవో వేసారు, మనకి కరెక్ట్గా తెలియదు ఏమేమి వేసారు. ఇప్పుడే మన హోటల్లో వచ్చి ఇచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఒకసారి మీరు వచ్చినప్పుడు ట్రై చేయండి. ఓకే. ఇంకోటి, ఈరోజు రేపటి నుంచి 5 days బంద్ అంట, అంటే లాక్డౌన్ అంట. సో ఇప్పుడు బయటికి వెళ్ళేసి మార్కెట్కి వెళ్ళేసి ఈ 5 days కావాల్సినవన్నీ ఏమైనా పర్చేజ్ చేయాలి. స్నాక్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏవి దొరికితే అవి ఎమర్జెన్సీలో యూజ్ అవుతాయి కదా. ఓకే. సో మనమైతే షాపింగ్కి వచ్చేసాము. అసలు అయితే భయంకరంగా ఉంది. రేపు నుంచి లాక్డౌన్ అంట. కావాల్సినవన్నీ కొనుక్కున్నాము. చలో లోపలికి వెళ్దాం. షాపింగ్ అయితే అయిపోయింది. సో ఎంత బిల్ చేస్తాడో ఏమో చూడాలి. అన్ని రకాలే మొత్తం తీసేసుకున్నాము. ఏది ఇంకో అవరే. ఓకే, రెండు టబ్బుల నిండా తీసేసుకున్నాము రకరకాలన్నీ. ఏంటిది అది? పూరా ఏకీ సో అన్ని రకాలు తీసేసుకున్నాం. షాపింగ్ అయితే అయిపోయింది. ఇంకొక 4-5 రోజులు లాక్డౌన్ అయినా ఇబ్బంది లేకుండా. ఫ్రెండ్స్, చలి అయితే దారుణంగా ఉంది, మా వల్ల కావట్లేదు. యాక్చువల్లీ ఇది హోటల్ కాదు, ఇది ఒక గెస్ట్ హౌస్ లాగా, హోమ్ స్టే. ఓనర్స్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటారు, పైన ఫస్ట్ ఫ్లోర్లో మేము ఉంటాము. ఇప్పుడు ఫుడ్కి మేము కిందకు వచ్చాము. సో ఒకసారి లోపల ఎలా ఉంది, ఇల్లు ఎలా ఉంది, ఫుడ్ ఎలా సర్వ్ చేస్తారు ఏంటని మీకు చూపిస్తాను. నాకు చేతులు వణుగుతున్నాయి. లోపలికి వెళ్ళి చూద్దాం రండి. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. సో ఇది ఈ హోటల్ ఓనర్స్ ఉండే వాళ్ళ ఇల్లు అనమాట. సో పాప, హాయ్ పాప. సో హౌస్ చాలా బాగుంది కదా. సో మనం ఇక్కడ మంచిగా కింద కూర్చొని మంచిగా తిందాం. సో మన ఓనర్ సాబ్
అలీ సాబ్, అలీబాయ్ అలీబాయ్ వాళ్ళ పాప, వాళ్ళ మిస్సెస్. చాలా బాగుంది ప్లేస్ అయితే, చూడండి ఎంత బాగుంది కదా. మన హైదరాబాద్ కొన్ని హోటల్స్కి వెళ్ళినప్పుడు కింద కూర్చోబెట్టి అవునవును, ఆ ఫీలింగ్. అవునవును. హైదరాబాద్ మండి బిర్యానీ రెస్టారెంట్స్ అయితే. సో మా డిన్నర్ షురు అయింది. సో ఈరోజు డిన్నర్ స్పెషల్ ఏంటంటే రైసు, మన గుడ్డు కూర, అలాగే ఆలూ కర్రీ, అలాగే దాల్, పప్పుచారు, అండ్ రోటీ, అండ్ మన పికెల్, లడక్ స్పెషల్ పికెల్, అండ్ అలీబాయ్. అంటే మేము రెస్టారెంట్ ఫుడ్ తినకుండా హోమ్లీ ఫుడ్ తింటున్నాం ఇక్కడ కూడా. మాకు చాలా బాగా అనిపించింది. వెరీ బెస్ట్ థింగ్ ఇన్ లడాక్ ట్రిప్. Yes. If we go for a hotel, you have to eat other restaurant food. But we're staying with a nice couple. They are treating very well, and we are eating homely food. Yes, we really feel happy. No, we found one big brother in Ladakh. we are feeling we are having dinner in my home itself. Very kind person, and he's taking very good care also. So Yes, maybe in Ladakh, hope everything these 4-5 days, or we are staying almost 1 week. Yes, So we are going valuable days also in our life. Yeah, I will try my best Yeah. to enjoy in Ladakh. Yeah.